హాయ్ ఫ్రెండ్స్, రండి రండి. అయితే నేను కుక్క పిల్లలని జాతున్నా అన్నట్టు. అవంటే నాకు బాగా ఇష్టం. ఇది బిట్టుగాడు, జర్మన్ షిప్ ఏమో అంటారు. ఈ బిట్టుగాడు జాకీ. నేను ఎప్పటి నుండో యాదుకుంటున్నా. అయితే ఫస్ట్ ఏంటంటే అంతకుముందు ఇంకొక రాఖీ అనే కుక్క ఉండే, చనిపోయింది. అది చనిపోయినాక బిట్టుని తెచ్చుకున్నాం. వాటికి నేను అంటే ప్రాణం. మనుషుల కన్నా మనుషులైనా మర్చిపోతారు కావచ్చు, కానీ ఈ కుక్క పిల్లలు ఏంటంటే మనల్ని మరవై. అవి మన కోసం వచ్చేదాకా ఇట నూరికైనా కానీ వచ్చేదాకా చూస్తే మా మమ్మీ వస్తుంది కావచ్చు అని. నా పిల్లలు హాస్టల్లో ఉంటారు అని చెప్పినా కదా, వాళ్ళ బాధ వీటిని చూసుకుంటూ తీర్చుకుంటున్నా నేను. వీటిని చూసినప్పుడల్లా నాకు సంతోషం అనిపిస్తుంది. నేను నా ఎంబడే ఉరికొస్తాయి అవి. ఎప్పుడు నేను అంటే వాటికి బాగా ఇష్టం. నాకు మెయిన్ కుక్కలంటే బాగా ఇష్టం. మీకు కుక్కలు ఎందుకు అక్క అది ఇది అని అనొచ్చు, కానీ ఎవరి సెంటిమెంట్ వాళ్ళది. నాకైతే అవంటే ఇష్టం. ఇవరకు నాకు ఏ చిన్న గీత వల్లే. అయితే ఏంటంటే నేను చెప్పిపోయేది ఏంటంటే, సపోర్ట్ చెట్టు ఉంది కదా ఆడ, ఆ సపోర్ట్ చెట్టుకు మేము ఎప్పుడు కాస్తుంది ఆ చెట్టు. అయితే దాన్ని ఏంటంటే మేము ఆ చెట్టుకు కాయలు ఎప్పుడు ఉంచుతా అన్నట్టు నేను. కొన్ని పిట్టలు తింటాయని ఆ చెట్టుకి ఎప్పుడు ఉంచుతా కాయలు నేను. అయితే అక్కడ పనస చెట్టు ఉంది పక్కకే. అది మేము ఒక గడ్డి గాలబెడితే దానికి అసలు తగిలినట్టు అనిపించలే, కానీ మొన్న ఎండకు కొంచెం గాలిపోయినట్టు అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఎగురు పెడుతుంది. నాకు బాగా బాధ అనిపించింది. చూడుర్రి, నేను ఉంచుతా అంటే మీరు నమ్మరు కదా. అయినా కానీ మీరు నమ్మరు, కానీ ఇప్పుడు నేను చూపెడతా. పండు పండింది చెట్టుకు, ఆ పండు తీసి చూపెడతా నేను. అయితే ఫ్రెండ్స్, ఏంటంటే ఒక విషయం, నా నా వీడియో చూస్తున్న వాళ్ళు, నేను అంటే నచ్చని వాళ్ళు నా వీడియో చూడొద్దు. మీరు డిలీట్ చేసేయండి. కాకపోతే ఏంటంటే నాకు పిచ్చి పిచ్చి కామెంట్స్ మాత్రం పెట్టకూర్రి. నేను ఒక గోల్ మీద ఉన్నా ఇప్పుడు. నాకేదో నా మనసు బాధ ఉండి నేను చేసుకుంటున్న వీడియోలు, ఏదో చిన్న చిన్న వీడియోలు. ఒకవేళ ఒక అన్న అడిగిండి నన్ను, నువ్వు ఫేమ్ అయితే ఏం చేస్తావంటే, ఒకవేళ నేను ఫేమ్ అయితే దేవుని దయ వలన నాకు ఇట్లా యూట్యూబ్లో ఇట్లా డబ్బులు వస్తే నేను ఖచ్చితంగా, మీరు చెప్తే నమ్మరు కానీ ఆ దేవుని ఒట్టే చెప్తున్నా, నాకు శివుడన్న ఆంజనేయ స్వామి అన్న ఇష్టం. నేను ఆ దేవుళ్ళ మీద ఒట్టే చెప్తున్నా. నాకు ఇట్లా డబ్బులు వచ్చినాయా, నేను ఎంతో కొంత పేదవాళ్ళకు సహాయం చేస్తా, ఎవరైనా కష్టాలు ఉన్న వాళ్ళకి సహాయం చేస్తా. ఆ సహాయం చేసే వీడియోలు కూడా మీకు పెడతా నేను. ఒకవేళ నాకు ఆ టైం వస్తే, నా చేతికి ఇట్లా డబ్బులు వస్తే ఖచ్చితంగా పెడతా. కాకపోతే ఫ్రెండ్స్, నేను ఎన్నో కష్టాలు పడున్నా. నేను ఏదో నా మట్టుకు నేను వీడియోలు చేసుకున్నాను. నాకు మాత్రం పిచ్చి పిచ్చి కామెంట్స్ మాత్రం ఏవి మాత్రం చేయకూర్రి. నా సరదా కోసం నేను చేసుకుంటున్నా. మీకు చేయాలనిపిస్తేనే చెయ్యిర్రి, లేకపోతే లేదు. నేనైతే నాకు తెలిసైతే నేను ఎవరిని ఏమనలే. ఏదన్నా తెలియక ఏదన్నా మాట అన్నా, ఏదన్నా నోరు జారినా కానీ సారీ, దయచేసి నన్ను క్షమించండి. నా మట్టుకు నేను వీడియోలు చేసుకుంటున్నా. ఇంకొకరిని అనే ముందు మన వెనకాల మనం చూసుకొని మాట్లాడాలి. నన్ను అయితే ఇంతవరకు ఎవరు ఏమనలే, కానీ పిచ్చి పిచ్చి కామెంట్స్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్. వీలైతే నన్ను సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఒకవేళ నాకు ఇట్లా డబ్బులు వస్తే మీరు అన్నట్టుగా నేను వీడియోలు చేస్తా. ఖచ్చితంగా నాకు ఇట్లా ఫేమ్ అయ్యి డబ్బులు వస్తే యూట్యూబ్లో ఇట్లా మీరు నా వీడియోలు చూడడం వల్లనే, నన్ను సబ్స్క్రైబ్ చేయడం వల్లనే, మీ ఇంట్లో వాళ్ళవి కూడా, మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయడం వల్లనే నేను ఫేమ్ అవుతా. నాకు కూడా ఒకవేళ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అవి వస్తే మాత్రం నేను దేవుని నొట్టే చెప్తున్నా, నేను పేదవాళ్ళకు నేను ఖచ్చితంగా ఈ వీడియో మీరు సేవ్ చేసుకొని ఉంచుకోరు, నేను చెప్పినట్టు చేస్తా. ఇంకొకటి ఏంటంటే, నాకు బాగా నాకు మాత్రం పిచ్చి పిచ్చి కామెంట్స్ ఏది పెట్టకండి. నాకు ఈ చెట్లు అంటే బాగా ఇష్టం. మీతో షేర్ చేసుకుందామని, నాకు కుక్కలు అంటే బాగా ఇష్టం. నేను షేర్ చేసుకుందామని నేను వచ్చిన. మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. దయచేసి నన్ను ఏదైనా ఉంటే క్షమించండి. నేను ఇంకా వేరే వేరే మంచి మంచి వీడియోలు చేస్తా. అయినా కానీ కష్టాలు అవి ఇవి చెప్తున్నాను అని అంటే ఫ్రెండ్స్, ఈ కష్టాలే చెప్తున్నాయి కదా పిల్లలకు అన్నిటికీ తెలిసేది. నా ఎన్నో బాధలు భరించిన, నేను చావు బతుకుల మధ్యలో కూడా పోయొచ్చిన. హాస్పిటల్లో 15 రోజులున్నా. నాకు ఎన్నో బాధలు వచ్చినాయి. ఆ బాధలన్నింటిని తట్టుకొని దిగమింగి నేను ఇప్పుడు ఒక దారి ఎంచుకున్నా. నా దారిన మాత్రం వాళ్ళు అడ్డు రాకూర్రి, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకూర్రి. నేను మాత్రం మంచి మనసుతోటే ఉన్నా. ఎవరినన్నా తెలియక ఏదన్నా అంటే మాత్రం క్షమించుర్రి. నాకైతే ఎవరి మీద ఎలాంటి కోపం లేదు. నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ దయచేసి మీ అందరి సపోర్టు నాకు కావాలి. నేను అనుకుంటున్నా మీరు నన్ను ఏమనరని. నా జోలికి రాకూర్రి, నేను మీ జోలికి రాని. దయచేసి క్షమించండి. నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ.